నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నేను కల్పన వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల పాటు రైతుల బాగోగులు పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి, అలాగే రైతులు వర్షాభావ ప్రభావం వల్ల పంటలు మునిగిన, అకాల వర్షాలు వచ్చినా కనీసం వాళ్ళని పరామర్శించిన సందర్భం లేదు. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడన్నా పరామర్శించాల్సి వస్తే నేషనల్ హైవే పక్కన టెంట్లు సంబంధించినటువంటి డయాస్ని ఏర్పాటు చేసుకుని ఆ డయాస్ మీద నుండి రైతుల్ని పరామర్శించిన సందర్భం, కనీసం దగ్గర కూడా రైతులు ఏనాడు ఆయన దగ్గర తీసుకొని మాట్లాడిన పాపం లేదు. కానీ ఇవాళ అధికారం కోల్పోయేసరికి కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తెరగాలి. ఎందుకంటే నీ 5 సంవత్సరాల పరిపాలనలో రైతులు ఎక్కడా పట్టించుకోలేదు అనే దానికి ఉదాహరణ 5 సంవత్సరాల మీద 3,000 మంది కౌలు రైతులు చనిపోతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3,000 మంది కౌలు రైతులకి తన సొంత డబ్బుల్ని ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,000 చొప్పున చనిపోయిన కౌలు రైతుకి ఇవ్వడం జరిగింది. నీ సొంత కడప జిల్లాలోనే 128 మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. నీ పులివెందులకు సంబంధించినటువంటి నీ నియోజకవర్గంలోనే 26 మందికి చనిపోయిన కౌలు రైతులకి 26 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ 3,000 మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళని నువ్వు ఎందుకు పలకరించలేదు? ఆ రోజు ఏమైపోయింది నీ కపట ప్రేమ? వీళ్ళ మీద ఉన్నటువంటి ఇవాళ చూపిస్తున్నటువంటి ఓదార్పు ఆ రోజు ఎందుకు లేదు అని మేము జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే ధాన్యానికి సంబంధించినటువంటి మిల్లర్లు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర మీరైతే ప్రకటిస్తా ఉన్నారు ప్రభుత్వం ద్వారా, కానీ మిల్లర్లు ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రకటనకి విరుద్ధంగా కింటాకు వచ్చేసరికి 300-400 రూపాయలు తేడాతో వారు కొనుగోలు చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి, సరైన గిట్టుబాటు ధర ఇవ్వక. అలాగే కొన్న ధాన్యానికి ఎప్పుడూ కూడా పూర్వకాలం నుంచి కూడా ఒక 20 నుంచి నెల రోజుల్లోపు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ మీ 5 సంవత్సరాల్లో కూడా 6 నెలలు 7 నెలలు సంవత్సరానికి కూడా రైతులకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఆ సందర్భంలో మేము కూడా అనేక సార్లు మిల్లర్ల దగ్గర ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర మేము ధర్నాలు చేసిన సందర్భం కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకొని ఇవాళ ఏదో సవతి ప్రేమ చూపిస్తా ఉన్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఇస్తామని వారు ప్రకటన చేస్తే, కానీ 24 గంటల్లోపే డబ్బులు పడిపోతున్నాయని వాళ్ళ రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి సరైన సక్రమంలో ధాన్యం కొనుగోలు చేసి కరెక్ట్ టైంలో వాళ్ళకి కానీ మనం డబ్బులు ఇవ్వగలిగినట్టయితే రైతులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది మీరు మర్చిపోయారు. కానీ ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కదా కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి మీరు మరి ఎప్పుడు లేని విధంగా ఇవాళ కొత్తగా రైతులను చేలోకి వెళ్ళి పరామర్శిస్తున్నారు. మరి ఎప్పుడైనా 5 ఏళ్లలో మీరు చేలోకి వెళ్ళి రైతుల దగ్గర పరామర్శించిన సందర్భం ఉందా? మీరు గుర్తెరగాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో బురద జల్లాలని చెప్పి
మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చి ఏదో ఎట్టా కాడపెళ్ళాం కదా 4 సార్లు ఫోటో దిగి రైతులు ఏదో మీరు ఆదుకున్నట్టుగా ఫోజులు ఇచ్చడం తప్పితే నిజంగా రైతుల మీద మీకు చిత్తశుద్ధి లేదనేది గడిచిన 5 సంవత్సరాల్లో చాలా క్లియర్ గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలే మీకు ఉదాహరణ. మీరు మంచి చేసి మళ్లీ ప్రభుత్వం కోసంగా ఎంపర్లాడితే తప్పలేదు, కానీ వాళ్ళ చెడు చేసి మళ్లీ వాళ్ళని ఏదో మోసం చేసే మాటలో మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే సంవత్సరానికి రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. రేపు మేలో 20,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. దానికి సంబంధించి బడ్జెట్ కూడా మొన్న అసెంబ్లీలో పెడతాం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 సంబంధించినటువంటి పథకాల విషయంలో కావచ్చు, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మే జూన్ లోకి మొత్తానికి అమలు జరుగుతుందని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున వారికి తెలియపరుస్తా ఉన్నాం.